భారత్లో కూడా పాకిస్తాన్ దురంధరులు ఉన్నారన్నటువంటి ఒక వార్తని నేను అనేకసార్లు ప్రస్తావించానివి. శత్రుదేశంలోకి అక్రమంగా చొరబడతాడు, స్థానికంగా పరిచయం పెంచుకుంటాడు, క్రిమినల్ ముఠాలు రాజకీయ నాయకులకు దగ్గర అవుతాడు, రాజకీయ పార్టీలు తిరుగుతాడు, అక్కడి నుంచి వేసే కుట్రలను తెలుసుకుని సమాచారం ఇస్తాడు, క్రిమినల్స్ని చంపేస్తాడు. ఇదంతా ఇటీవల సంచలనం సృష్టించినటువంటి దురంధర్ సిరీస్ సినిమాలోని కథ. ఇదే తరహాలో భారత్లో పాకిస్తానీ దురంధరను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర భద్రతా నిఘా వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లో వివిధ ప్రాంతాల్లో తమ అనుచరుని జాతీయ పార్టీలో చేరాలని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశించినట్టు గుర్తించామని వెల్లడించాయి. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న కొందరిని ఇటీవల శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించిన సమయంలో వాళ్ళు జాతీయ పార్టీలో సభ్యులుగా ఉన్నట్టు తెలియదని పేర్కొన్నాయి. స్థానికంగా ఉన్న పాత ఉగ్ర సంస్థలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు కానీ నిఘా సంస్థలు కానీ తమ కీలకమైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అనుచరులను ఏర్పాటు చేసుకుంటాయి. వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా స్థానికులు కలిసిపోతారు. ఉగ్రవాదులు గూఢచారులకు అవసరమైన డబ్బు, ఆయుధాలు, బస, ఇతర సహాయం అందిస్తారు. ఐఎస్ఐ జమ్మూ కాశ్మీర్లోని ఇలాంటి అనుచరులు జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆదేశించినట్టు తెలియదని భద్రతా సంస్థల అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో మరి ఏదైనా కీలక సమయంలో భద్రతా దళాలకు తాము జాతీయ పార్టీల సభ్యులమని చెప్పి తప్పించుకునే వ్యూహం ఇది అని పేర్కొన్నారు. మరియు 1990వ దశకంలో చురుగ్గా పనిచేసి తర్వాత మరుగునబడిన స్థానిక ఉగ్ర సంస్థలను పునరుద్ధరించి వాటి పేరిట స్థానికతను రెచ్చగొట్టే చేర్చుకునే ప్రయత్నాలు కూడా ఐఎస్ఐ మొదలుపెట్టిందని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థల పేరిట దాడులు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం భారత అంతర్గత స్థానిక సమస్యలను చూపించే వ్యూహాన్ని వివరించారు. ఇటీవల కాలంలో అల్ ఉమర్ ముజాహిదీన్, అల్ బద్ర్ తెహ్రీక్ ఉల్ ముజాహిదీన్ తదితర ఉగ్ర సంస్థల పేర్లు మళ్ళీ తెర మీదకి రావడం అందులో భాగమైన స్పష్టం చేశారు. మొత్తంగా భారత్లో ఉగ్రవాద విషయంలో పాక్ ప్రత్యక్ష ప్రమేయాన్ని దాచడం, భద్రతా సంస్థల నిఘాని తప్పించుకోవడం లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద గ్రూపులకు సహాయపడేందుకు సరిహద్దుల్లో లోపల ప్రాంతాలకు కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందేలా పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతోందని అధికారులు తెలిపారు. ఇందుకోసం సరిహద్దుల వెంబడి భారీగా టెలికాం టవర్లు ఏర్పాటు చేసిందని, వాటి నుంచి వచ్చే సంకేతాలు కడువా, రాజౌరి, పూంచ్ వంటి సరిహద్దు జిల్లాలతో పాటు కర్రగట్టిన ఉగ్రవాదుల నుంచి జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు ప్రాంతానికి కూడా చేరుతున్నట్టు గుర్తించామని చెప్పారు.